హలో ఫ్రెండ్స్, నమస్తే, వనక్కం, అస్సలాం అలైకుం. వెల్కమ్ టు విజయ్ చేతి రుచులు. ఈరోజు విజయ్ చేతి రుచుల్లో ఒక సూపర్ డూపర్ యమ్మీ ఫిష్ కర్రీ మీకోసం చేయబోతున్నాను. వీడియో ఫుల్గా వాచ్ చేయండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి, ఇది ఎలా చేయాలి. హలో ఫ్రెండ్స్, నమస్తే, వనక్కం. అట్టే ఉండు. హలో ఫ్రెండ్స్, నమస్తే, వనక్కం, అస్సలాం అలైకుం. వెల్కమ్ టు విజయ్ చేతి రుచులు. ఈరోజు విజయ్ చేతి రుచుల్లో ఒక సూపర్ డూపర్ యమ్మీ ఫిష్ కర్రీ మీకోసం చేయబోతున్నాను. ఈ ఫిష్ కర్రీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి, ఇది ఎలా చేయాలి, ఇవన్నీ వీడియోలో ఫుల్గా వాచ్ చేసి మీరు తెలుసుకోండి. ఇంకెందుకు ఆలస్యం, రండి రంగంలో దిగేస్తాం. కట్ చేయి. ఇది కాకుండా ఈ రెసిపీకి కారము, ఉప్పు, గరం మసాలా, ధనియాల పొడి, కోకోనట్ మిల్క్ ఇవన్నీ కావాలి. సో రెసిపీని ఇది కాకుండా ఈ రెసిపీకి ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్స్ కావాల్సి ఉంటుంది. అది కారము, ఉప్పు, గరం మసాలా, ధనియాల పొడి. ఇది కాకుండా కోకోనట్ మిల్క్ ఒక 250 ml. సో వీడియో కేర్ఫుల్గా వాచ్ చేయండి. ఎప్పుడెప్పుడు ఎంతెంత వేయాలనేది మీకు తెలిసిపోతుంది. సో ఇంకా రెసిపీకి వెళ్ళిపోతాము. వీడియోకి వెళ్ళిపోతాము. రెసిపీ హాహాహా, ఎంత బాగుందండి వాసన. స్టాప్. సో మసాలా అంతా బాగా ఉడికింది. ఇప్పుడు మనము ఫిష్ దాంట్లో యాడ్ చేసుకుంటాము. అంటే మసాలా అంతా బాగా ఉడికిపోయిందండి. షేక్ చేసి అంటే పెట్టుకో. మసాలా అంతా బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు మనము అందులో ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న ఫిష్ ముక్కలు వేయాలి. కట్ చేయి. ఈ మసాలా బాగా ఫ్రై అవ్వాలి, ఆయిల్ అంతా సెపరేట్ అవ్వాలి, అంతవరకు అది కుక్ అవ్వాలి. కట్ చేయి. ఫ్రైయింగ్ ప్యాన్లో ఆయిల్ హీట్ అయింది. ఆల్రెడీ మ్యారినేట్ చేసిన ఫిష్ ముక్కల్ని అందులో 1 by 1 వేసుకుంటాము. ఫిష్ ముక్కలు అయితే ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనము మసాలా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంతా మిక్సీలో వేసుకుంటాము. అంతేనండి, మన యమ్మీ ఫిష్ కర్రీ రెడీ అయిపోయింది. ఇంకా సర్వింగ్ బౌల్ తీసుకుంటాము. చాలు గీత, ఈ ఫిష్ ముక్కలకంతా మనం ఇప్పుడు మసాలా పట్టించాలి. చూసారా రెసిపీ ఎలా ఉంది? యమ్మీగా ఉంది. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి మీ వ్యూస్ నాకు చెప్పండి. చూసారండి వీడియో ఎలా ఉంది? రెసిపీ యమ్మీగా ఉండింది. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి మీ వ్యూస్ నాకు చెప్పండి. మీరు గనక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారండి వీడియో ఎలా ఉంది? రెసిపీ యమ్మీగా ఉండిందా? ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీ వ్యూస్ నాకు చెప్పండి. నా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ వాల్యుబుల్ కమెంట్స్ కూడా నాకు చెప్పండి. ఇంకేంటి, ఇంకొక వీడియోలో మీ ముందు వచ్చేదాకా ఎప్పుడులాగా ఎడల్ది బి హెల్దీ, చిరునవ్వుతో ఉండండి. దిస్ ఇస్ విజయ్ సైనింగ్ ఆఫ్.